ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. రైట్, బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మనం టీవీ స్క్రీన్ పై పశ్చిమాసియాలో యుద్ధం మొదలై దాదాపు నెల రోజులు గడుస్తున్న యుద్ధ ఉద్రిక్తతలు ఇంకా చల్లారట్లేదు. తాజాగా అమెరికా జరిపిన దాడుల్లో భారత్ రావాల్సిన మహాన్ ఎయిర్ విమానం పూర్తిగా దెబ్బతిన్నట్లు ఇరాన్ ప్రకటించింది. ఔషధ సేకరణకు ఈ విమానం భారత్ రావాల్సి ఉంది. ఇరాన్లో జరుగుతున్న యుద్ధం కారణంగా మానవతా సహాయం అందించేందుకు భారత్లో విరాళాలు సేకరించారు. ఆ నిధులతో అక్కడి ప్రజలకు కావాల్సిన ఔషధాలు కొనుగోలు చేశారు. సో ఈ మందులను తీసుకెళ్లడానికి ఇరాన్కు చెందిన ఎయిర్ బస్ A340-600 విమానం బుధవారం ఉదయం అంటే రేపు ఉదయం ఢిల్లీకి చేరుకోవాల్సి ఉంది. సో కాగా ఇరాన్లోని ఒక ఎయిర్పోర్ట్ వద్ద అమెరికా జరిపిన దాడుల్లో ఈ విమానం దెబ్బతిన్నట్లు ఇరాన్ ప్రకటించింది. దీంతో మందులు తీసుకెళ్లడానికి ప్రత్యామ్నాయంగా మరో విమానాన్ని ఏర్పాటు చేసేందుకు ఇరాన్ ప్రయత్నాలు చేస్తోంది. కాగా యుద్ధం ప్రారంభమైనటి నుంచి ఢిల్లీలోని ఇరాన్ ఎంబసీ సోషల్ మీడియా ద్వారా విరాళాలు సేకరిస్తోంది. QR కోడ్ ద్వారా భారతీయులు పంపిన డబ్బుతో ఈ మందులను కొనుగోలు చేశారు. కాగా ఈ యుద్ధం కారణంగా ఇప్పటి వరకు మొత్తం 8 మంది భారతీయులు ప్రాణాలు కోల్పోయారు. అయితే ఇజ్రాయెల్, అమెరికా, ఇరాన్ మీద చేసిన దాడుల వల్ల భారతదేశం, ఇరాన్ దేశాల మధ్య ఉన్న సుదీర్ఘ మైత్రిని చాటుతూ భారత ప్రజల తరపున పంపిన మొదటి విడత వైద్య సహాయం ఇరాన్కు ఇప్పటికే చేరుకుంది. ఆ విజువల్స్ మనం టీవీ స్క్రీన్పై ఎక్స్క్లూజివ్ చూస్తున్నాం. ఈ మానవతా దృక్పథంతో కూడిన సహాయంపై భారత్లోని ఇరాన్ రాయబార కార్యాలయం సామాజిక మాధ్యమాల వేదికగా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపింది. భారతదేశంలోని ఇరాన్ రాయబార కార్యాలయం ఒక ప్రకటన కూడా రిలీజ్ చేసింది. భారతదేశంలోని గౌరవనీయులైన ప్రజల నుండి అందిన మొదటి విడత వైద్య సహాయం ఇరాన్ రెడ్ క్రెసెంట్ సొసైటీకి చేరింది. భారతీయ ప్రజల దయాగుణానికి మేము మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని పేర్కొంది. విపత్కర పరిస్థితుల్లో ఇరాన్ ప్రజలకు అండగా నిలిచిన భారతీయుల చొరవను వారు ప్రత్యేకంగా ప్రశంసించారు. ఈ మొదటి షిప్మెంట్లో ప్రధానంగా అత్యవసర ప్రాణరక్షణ మందులు అండ్ వైద్య పరికరాలు, ఇతర ఆరోగ్య సంరక్షణ సామాగ్రి ఉన్నాయి. సో ఇరాన్లో ప్రస్తుతం ఉన్న ఆరోగ్య అవసరాలను దృష్టిలో ఉంచుకొని భారత ప్రభుత్వం వివిధ స్వచ్ఛంద సంస్థల సహకారంతో ఈ సహాయాన్ని సేకరించి పంపారు ఇరాన్కి. సో ఇరాన్ రెడ్ క్రెసెంట్ సొసైటీ ఈ మందులను స్థానిక హాస్పిటల్స్కి అండ్ అవసరమైన ప్రాంతాలకి, ఎఫెక్టెడ్ ఏరియాస్కి పంపిణీ చేయనుంది. సో భారత్, ఇరాన్ మధ్య శతాబ్దాల కాలంగా సాంస్కృతిక, వాణిజ్య సంబంధాలు ఉన్నాయి. అంతర్జాతీయ రాజకీయాల్లో ఎన్నో మార్పులు వచ్చినప్పటికీ సంక్షోభ సమయాల్లో ఒకరికొకరు సహాయం చేసుకోవడంలో ఈ రెండు దేశాలు ఎప్పుడూ ముందుంటాయి. గతంలో భూకంపాలు, కోవిడ్ వంటి మహమ్మారి సమయాల్లో కూడా భారత్ ఇరాన్కు పెద్ద ఎత్తున టీకాలు, మందులను సరఫరా చేసింది. అదే పరంపరను కొనసాగిస్తూ ఇప్పుడు వైద్య సహాయాన్ని ఇరాన్కి పంపింది భారత్. ప్రపంచానికి ఫార్మసీగా పేరొందిన భారతదేశం తన పొరుగు దేశాలతో పాటు మిత్ర దేశాలకు కూడా వైద్య సహాయం అందించడంలో తనదైన ముద్ర వేసుకుంటుంది ఎప్పటి నుంచో. వసుదైక కుటుంబం అనే నినాదంతో ప్రపంచ శాంతి, ఆరోగ్యానికి భారత్ కట్టుబడి ఉందని ఈ చర్య మరోసారి ప్రపంచ వేదికల మీద నిరూపించింది. ఇరాన్ రాయబారి, అక్కడి ప్రభుత్వం భారతీయ ప్రజల పట్ల చూపుతున్న ఈ కృతజ్ఞతాభావం అండ్ రెండు దేశాల మధ్య దౌత్య సంబంధాలను మరింత బలపరుస్తుందని కూడా విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. సో ఇలాంటి నేపథ్యంలో అమెరికా చేసిన ఈ దుశ్చర్య నిజంగా ఎంత బాధాకరం అంటే, సరిగ్గా మషద్ ఎయిర్పోర్ట్లో మహన్ అనే ఎయిర్లైన్స్ సంబంధించిన ఒక ఫ్లైట్ A360-600 ఎయిర్ బస్ సో రెడీ టు ఫ్లై. సో మరికొద్ది నిమిషాల్లో ఢిల్లీ ఎయిర్పోర్ట్కి రావాల్సి ఉంది. సో సమాచారం తెలుసుకున్న అమెరికా దాన్ని పేల్చేసింది. ఆ విజువల్స్ మనం టీవీ స్క్రీన్ పైన ఎక్స్క్లూజివ్గా చూస్తున్నాం. సో దాడికి ముందు, దాడి తర్వాత ఒక్కసారిగా తన డ్రోన్తో కుప్పకూలేలా చేసింది ఆ విమానాన్ని. సో అక్కడ ఎలాంటి ప్రాణ నష్టం లేదు. మరికొద్దిసేపట్లో ఆ ఫ్లైట్ బయలుదేరాల్సి ఉంది. సో ఇలాంటి నేపథ్యంలో ఇరాన్కి భారతదేశం సాయం అందించింది. గతంలో మనం దాదాపుగా ఒక 70 కోట్ల వరకు, 70 లక్షలు కాదు, 70 కోట్ల వరకు మనం అందించాం రీసెంట్గానే, ఒక 2 వీక్స్ బ్యాక్. దాని తర్వాత కొన్ని మెడిసిన్స్ పంపించాం. ఏదైతే మనం ఇక్కడ జమ్మూలో కావచ్చు, కాశ్మీర్లో కావచ్చు, ప్రజలు బయటకు వచ్చి మహిళలు తమ తాళిబొట్లను, తమ చేతికున్న దుద్దులను అండ్ చెవులకు ఉండే ఆ పోగులను అవన్నీ కూడా, అంటే నిలువు దోపిడీ అంటారు కదా, అలా చేసి ఈవెన్ మెహబూబా మఫ్తీ కూడా, జమ్మూ కాశ్మీర్ సీనియర్ పొలిటీషియన్,
ఆవిడ కూడా బయటకు వచ్చి చాలామందికి దిశానిర్దేశం చేశారు. ఇరాన్ తల్లడిల్లుతుంటే మన ఇంట్లో మనం ఇంత హ్యాపీగా ఎలా ఉండాలి, వాళ్ళకి ఎంతో కొంత అంటే 10 రూపాయల్లో 1 రూపాయి అయినా వాళ్ళకి సహాయం చేసి మనమేంటో నిరూపిద్దామని చెప్పి ఆవిడ కూడా మాట్లాడారు. సో ఇన్ని కాన్సిక్వెన్స్లు చాలామంది వాళ్ళ యొక్క సద్భావాన్ని సహృదయాన్ని వాళ్ళు నిజంగా ప్రపంచ దేశాల మీద భారతదేశం అనే ఒక దేశం వీళ్ళకి మెడిసిన్ పరంగా అండ్ వైద్య పరికరాల పరంగా సో ఇన్ని రకాలుగా హెల్ప్ చేస్తుంది అనేది మరొకసారి వాళ్ళకి కన్వే అవ్వాలని చెప్పి వీళ్ళంతా అయితే పర్టికులర్గా జమ్మూ అండ్ కాశ్మీర్ ఈ 2 ప్లేస్లలో ఉన్నటువంటి మహిళలు బయటకు వచ్చి అంటే ఒక రకంగా అప్పట్లో అమరావతి కోసం చంద్రబాబు నాయుడు గారు ఎలా అయితే బయటకు వచ్చి జోలి పెట్టుకుని అడిగారో సేమ్ యాజ్ టీజ్ వీళ్ళు కూడా ఇరాన్లోని దెబ్బతిన్నటువంటి ప్రావిన్సుల కోసం అక్కడ ఇబ్బంది పడే ప్రజల కోసం సో ఇరాన్ అంటే చమురు అమ్ముతున్నప్పటికీ ఇరాన్ అంత రిచెస్ట్ కంట్రీ ఏం కాదు. ఇప్పుడు అమెరికా మీద యుద్ధం చేయమంటే ఇంకొక 2 నెలలు ఏం చేస్తుంది, అలా అని ఆర్థికంగా స్థిరమైన కంట్రీ కాదు. కానీ వాళ్ళు కనుక ఒకసారి ఒక దేశానికి మాట ఇచ్చారంటే ఆ దేశంతో ఎప్పటికీ వాళ్ళకి ఆ యొక్క సాంస్కృతిక ఆర్థిక సంబంధాల్లో ఎలాంటి ఇబ్బంది పెట్టరు. దానికి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే హార్మూజ్ స్ట్రైట్ నుంచి మన దేశానికి రావాల్సినటువంటి చమురు ఇంధన నౌకలు ఏవైతే ఉన్నాయో అవి మొత్తం కూడా మనకి ఇండియాకి వచ్చేసాయి. ఎందుకు వచ్చాయి? వై? బికాజ్ ఇరాన్కి మనకి ఉన్నటువంటి సత్సంబంధాలు అండ్ సాంస్కృతిక ఆర్థిక ఒప్పందాలు ఎప్పటి నుంచో అయితే రష్యాకి భారతదేశానికి ఎలాగైతే మంచి సంబంధాలు ఉంటాయో సేమ్ యాజ్ టీజ్ ఇరాన్తో కూడా మనం అలాగే మెయింటైన్ చేస్తాం. ఆబ్వియస్లీ అంటే ప్రపంచంలో ఉన్న ఏ కంట్రీతో కూడా భారతదేశానికి ఒక శత్రుత్వం ఉండదు ఎక్సెప్ట్ పాకిస్తాన్ తప్ప. సరే పాకిస్తాన్ అంటే ఇక పిచ్చి పిచ్చిగా చేస్తుంది, ఎప్పుడు మనల్ని కవించాలని చూస్తూ ఉంటుంది, మన మీద యుద్ధం చేయాలని చూస్తుంది. అండ్ మనల్ని గ్రిప్లో పెట్టుకోవడానికి డొనాల్డ్ ట్రంప్ కూడా పాకిస్తాన్ అప్పుడప్పుడు యూజ్ చేసుకుంటూ ఉంటాడు. లైక్ ఆఫ్ఘనిస్తాన్ ఎయిర్ బేస్ కోసం పాకిస్తాన్ ఎలాగైతే దాడి చేయించాడో డొనాల్డ్ ట్రంప్ అండ్ కార్గిల్ వార్ అప్పుడు సీజ్ ఫైర్ అని చెప్పి తర్వాత మన రీసెంట్గా జరిగిన వార్లో కూడా అయితే పహల్గామ్ వార్ అప్పుడు కూడా సీజ్ ఫైర్ అంటూ డొనాల్డ్ ట్రంప్ కపట నాటకం అండ్ ద్వంద్వ వైఖరి ఇవన్నీ ప్రపంచ దేశాలన్నీ చూస్తున్నాయి. సో ఇలాంటి టైంలో ఇప్పుడు భారత్ వస్తున్న విమానాన్ని పర్టికులర్గా ఆ విమానాన్ని కూల్చివేయడం పట్ల నిజంగా ప్రపంచ దేశాలు ఫైర్ అవుతున్న పరిస్థితి. కానీ ఇప్పటి వరకు అక్కడ ఎయిర్పోర్ట్లోనే ఆ యొక్క విమానాన్ని కూల్చివేసింది డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం. ఇప్పటికీ కూడా అఫీషియల్ అనౌన్స్మెంట్ ఇవ్వలేదు, క్లారిటీ ఇవ్వలేదు, మేమే పేల్చామని. ఎందుకంటే అక్కడ అది ఇండియాకి రావాల్సింది కాబట్టి. సో ఇండైరెక్ట్గా ఇరాన్లో ఇప్పటి వరకు యుద్ధం జరిగి దాదాపుగా నెల రోజులు గడుస్తుంది. ఏ నెల రోజుల్లో కూడా ఇరాన్లో ఏదన్నా ఆయిల్ రిఫైనరీ పేల్చేసినా లేకపోతే ఎయిర్పోర్ట్ పేల్చేసినా లేకపోతే జలాంతర్గాములను పేల్చేసినా లేకపోతే సివిలియన్స్ ఇళ్లలోకి మిసైల్స్ వేసినా లేకపోతే సోల్జర్స్ని దాదాపుగా 82nd బ్యాచ్ కమాండర్స్ని ఇరాన్ భూభాగంలోకి ఎంట్రీ ఇచ్చినా ఏం చేసినా సరే అమెరికా అఫీషియల్గా అనౌన్స్ చేస్తుంది. ఎందుకు? ప్రపంచ దేశాలకి మేము చాలా స్ట్రాంగ్గా ఉన్నాం ఇరాన్ కంటే, ఇరాన్ మమ్మల్ని ఏమి డిఫెండ్ చేయట్లేదు, ఓన్లీ అమెరికా మాత్రమే దాడులు చేస్తుంది, ఇజ్రాయెల్ మాత్రమే ఇరాన్పై దాడులు చేస్తుంది, ఇరాన్ ఏం తిప్పుకోవట్లేదు అనేది ఒకటి కన్వే అవ్వాలి ప్రపంచ దేశాలకి. సో దానికోసం ఇప్పటిదాకా చేసినా చేయకపోయినా డొనాల్డ్ ట్రంప్ ప్రతిదీ చెప్పుకున్నాడు. కానీ ఇప్పుడు చెప్పుకోలేనటువంటి పరిస్థితి. వై? బికాజ్ అక్కడ ఇండియా ఉంది. ఇండియాకి రావాల్సిన ఫ్లైట్, ఢిల్లీకి రావాల్సిన ఫ్లైట్ బుధవారం పొద్దునే ఢిల్లీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో ఆ ఫ్లైట్ ల్యాండ్ అవ్వాలి. ఎందుకంటే ఇక్కడ నుంచి అయితే ఇరాన్ ఎంబసీ అయితే కొన్ని మందులు అండ్ వైద్య పరికరాలకు మనం అందించావు వాళ్ళకి మానవతా దృక్పథంతో. ఇలాంటి నేపథ్యంలో ఇప్పుడు చెప్పుకోలేని పరిస్థితి అనమాట. అంటే చూడండి డొనాల్డ్ ట్రంప్ వైఖరి ఆయన అవలంబిస్తున్న వైఖరి ఎట్లా ఉంటుంది అంటే ఇది ఒక పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఒక రకంగా 3వ ప్రపంచ యుద్ధానికి ఈయన ప్లాన్స్ వేస్తున్నాడా, ఒక పక్క పాకిస్తాన్తో మధ్యవర్తిత్వం చేపిస్తూ అక్కడ శాంతి చర్చలు చేపిస్తాడు, అండ్ లేదు మళ్ళీ సౌదీ నుంచి లేకపోతే గల్ఫ్ కంట్రీస్ నుంచి ఓమెన్ కంట్రీస్ నుంచి ఇరాన్ వాళ్ళతో మాట్లాడిస్తాడు, లేదంటే వైట్ హౌస్లో ఒక చిన్న భేటీ పెడతాడు, అక్కడ భేటీ పెట్టి లేదు ఇరాన్ మా మాట వినాల్సిందని చెప్తాడు. ఆల్రెడీ మళ్ళీ సీజ్ ఫైర్ అంటాడు. సీజ్ ఫైర్ అంటూ వెంటనే అమెరికా కమాండ్ కంట్రోల్కి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చేస్తాడు అనమాట, ఏమని మీరు దాడులు చేసేయని చెప్పి. సీజ్ ఫైర్ అన్న 48 అవర్స్లోనే 24 అవర్స్కే మాట మార్చేసిన ట్రంప్ ఇప్పుడు మళ్ళీ ఇండైరెక్ట్గా ఇండియాని గెలుగుదామనే ప్లాన్లో ఉన్నాడు. సో ఇప్పుడు ఏం చెప్తుంది పాకిస్తాన్, ఒకవేళ కనుక అమెరికా మా మీద దాడి చేస్తే మేము ఇండియా మీద దాడి చేస్తామని చెప్పి పాకిస్తాన్ కల్లిబుల్లి కబుర్లు చెప్తుంది ప్రపంచ దేశాలకి. అంటే వాస్తవానికి ఇక్కడ ఎవరు గేమ్ ఆడుతున్నారు అంటే ఇక్కడ డొనాల్డ్ ట్రంప్ ఇప్పుడు
ప్రపంచ దేశాలకి మధ్య ఒక ఆర్థిక వ్యవస్థల్ని కూల్చే క్రమంలో ఆర్థిక ద్రవ్యోల్బణం, ఇటు చమురు సంక్షోభం, మరికొద్ది రోజులు ఆగితే ఇంధన సంక్షోభం, ఇన్ని సంక్షోభాల మధ్య డొనాల్డ్ ట్రంప్ ఏం సాధించగలిగాడు? మరి మస్ట్గా కామెంట్ చేసి ప్రయత్నించండి. డొనాల్డ్ ట్రంప్ ఇన్ని రోజుల్లో నెల రోజులు యుద్ధం గడిచింది, ఇప్పటికీ కూడా కన్ను సొట్టబోయి సావు ముఖంగా అనిపిస్తుంది డొనాల్డ్ ట్రంప్ ముఖంలో. మీడియా అడ్రస్ చేసినా సరే కనీసం మాట్లాడలేని సిచ్యువేషన్. ఒకవేళ యుద్ధం కొనసాగిద్దామా, ఇరాన్ ఎంతకైనా తగ్గిస్తుంది. పోనీ ఇజ్రాయెల్ని ఆపుదామా, ఇజ్రాయెల్ ఆగట్లా, ఇరాన్ మీద దాడులు చేస్తూనే ఉంది. సో యుద్ధంలోకి అయితే ప్రవేశించారు డొనాల్డ్ ట్రంప్, కానీ యుద్ధం నుంచి బయటికి వెళ్ళడం ఇప్పుడు ఆయనకి కుదరనటువంటి పరిస్థితి. అందుకని రీసెంట్గా డొనాల్డ్ డగ్రస్ అనే వ్యక్తి, రిటైర్డ్ కల్నల్, అమెరికాకి సంబంధించినటువంటి రిటైర్డ్ కల్నల్, ఆయన ఒక మాట అన్నారు, ఒక వీడియో రిలీజ్ చేశారు. సో జియో పాలిటిక్స్ మీద ఆయన చాలా బాగా మాట్లాడతారు. అలాంటి వ్యక్తి ఒక మాట మాట్లాడారు, ఎట్టి పరిస్థితుల్లో డొనాల్డ్ ట్రంప్ మోడీ మాట వింటాడు, సో మోడీ గారు వస్తే తప్ప ఈ యుద్ధం ఆగే పరిస్థితి లేదు, దీనికి సీజ్ ఫైర్ పడదు, ఒక ఫుల్ స్టాప్ అనేది దీనికి పడదు అని చెప్పారు. అంటే జస్ట్ ఇమాజిన్, ఇప్పుడు ఇంతమంది మధ్యవర్తిత్వం అయింది, ఇన్ని దేశాలు కొట్టుకున్నాయి, ఎవరు ఇటు అమెరికాతో మనకి ఇబ్బంది లేదు, ఇటు ఇరాన్తో ఇబ్బంది లేదు, ఇక్కడ ఇజ్రాయెల్తో ఇబ్బంది లేదు. సో 3 దేశాలతో మనకి ఇబ్బంది లేదు, కానీ అందరికి ఎవరు కావాలి? భారతదేశం. సో దట్ ఈజ్ ద భారతదేశం యాక్చువల్లీ, ఒక రకంగా చెప్పాలంటే. అంటే మన దౌత్యపరమైన ఒప్పందాలు కావచ్చు, మన విదేశాంగ శాఖ తీసుకునే నిర్ణయాలు కావచ్చు, దాదాపుగా 7 తరబడి రాజకీయాలకు అతీతంగా మాట్లాడుకోవాలి ఇలాంటి విషయాల్లో. సో మనం ఎక్కడా కూడా ఎవరిని ఇబ్బంది పెట్టలేదు, ఎవరిని కూడా మనం తక్కువ చేసి చూడలేదు. శత్రువైనా ఈవెన్ వాళ్ళు ఇబ్బందుల్లో ఉన్నారంటే మనం సహాయం చేసాం. ఈవెన్ రీసెంట్గా ఒక 1 year బ్యాక్ ఆఫ్ఘనిస్తాన్కి యుద్ధం జరిగిందంటే, పాకిస్తాన్కి ఆఫ్ఘనిస్తాన్కి సంబంధించిన విదేశాంగ మంత్రులు, కొంతమంది దేశాధినేతలు మన ఇండియాకి వచ్చారు. అదేంటి తాలిబాన్లకు మీరు ఎలా హెల్ప్ చేస్తారని చెప్పి చాలామంది మాట్లాడారు. వాళ్ళు తాలిబాన్లు అయితే ఏంటి, వాళ్ళు మనుషులు కదా. సో వాళ్ళకి కావాల్సిన కొన్ని వైద్య పరికరాలు కావచ్చు, లేకపోతే కొన్ని ఎక్విప్మెంట్స్ కావచ్చు, అండ్ కొన్ని మెడిసిన్స్ కావచ్చు, అత్యవసరమైన మెడిసిన్స్ మనం ఇక్కడి నుంచి పంపించాం. సో వాళ్ళకి సెక్యూరిటీ ఇచ్చి, ఈవెన్ ఎయిర్లో కూడా ఆ ఫ్లైట్ ఫ్లై అవుతుంటే ఎక్కడ పాకిస్తాన్ పేల్ చేస్తుందని చెప్పి మనం ఆన్ ఎయిర్లో కూడా మనం సెక్యూరిటీ ఇచ్చి పంపించాం. అంత నిజాయితీగా ఉంటాం నమ్మితే మనం. సో యాజ్ ఇట్ ఈస్ ఇప్పుడు సేమ్ ఇరాన్ కూడా అంతే చేస్తుంది మన విషయంలో. కానీ ఇలాంటి విషయంలో, ఇలాంటి మానవతా దృక్పథం విషయాల్లో కూడా అమెరికా కావాలనే వాళ్ళకి మనకి యుద్ధం మధ్య ఒక ప్రచ్ఛన్న యుద్ధం క్రియేట్ చేయాలి, లేదంటే మనల్ని కూడా ఎలాగైనా సరే యుద్ధంలోకి లాగాలి. ఎందుకంటే ఇప్పటిదాకా మనం ఈ యుద్ధంలో టచ్ మీ నాట్ లాగే ఉన్నాం, కానీ ఇటు ఆర్థికంగా, ఇటు చమురు సంక్షోభం అండ్ ఇంధన సంక్షోభం, ఇలాంటి వాటిల్లో ఇబ్బంది పడుతున్నా సరే ఎక్కడా కూడా మనం ఎవరికి ఇండైరెక్ట్గా మనం సపోర్ట్ చేయలేదు, డైరెక్ట్గా సపోర్ట్ చేయలేదు. యుద్ధ పరిస్థితులు ఆగాలి అని చెప్పాం మాత్రం తప్ప, ఎందుకంటే మనకు అందరూ కావాలి కాబట్టి. సో వాళ్ళు చల్లగా ఉండాలని మనం కోరుకుంటాం. ఇలాంటి నేపథ్యంలో ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ యొక్క ఢిల్లీ రావాల్సిన విమానాన్ని కూల్చివేయడం గురించి మీరేమనుకుంటున్నారు? దీని వెనుక ట్రంప్ స్కెచ్ ఉందనేది ప్రపంచ దేశాలకు అర్థమైనటువంటి వాస్తవం. సో మళ్ళీ రేపొద్దున డొనాల్డ్ ట్రంప్ కావచ్చు, లేకపోతే ట్రంప్ ట్రూత్ అఫీషియల్ పేజ్ కావచ్చు, అమెరికన్ కమాండ్ కంట్రోల్ పేజెస్ కావచ్చు, సో వీళ్ళు కండెమ్ చేసే ఛాన్స్ ఉంది. సో మధ్యప్రాచ్య మీడియా కూడా, సో ఇది ఎట్టి పరిస్థితుల్లో ఇజ్రాయెల్కి అంత సీన్ లేదు, ఇరాన్కి ఆపోజిట్గా గల్ఫ్ దేశాలు ఉన్నాయి. గల్ఫ్ దేశాలు వచ్చి ఇరాన్తో పోటీ పడే ఛాన్స్ లేదు, ఎందుకంటే వాళ్ళ దగ్గర ఉన్న మిసైల్స్ కావచ్చు అంత రేంజ్ వెళ్ళవు. సో వన్ అండ్ ఓన్లీ అమెరికా మాత్రమే ఆ విమానాన్ని కోల్చాలి. ఎందుకంటే దట్ పర్టికులర్గా ఇరాన్కి సహాయపడటానికి భారతదేశం అయితే మందులు పంపిస్తుందో ఆ విమానాన్ని పేల్చేస్తే వాళ్ళు వాళ్ళ దగ్గర నుంచి తెచ్చుకోరు. ఇరాన్ దగ్గర ఇంకా విమానాలు లేవా, ఆ విమానం పేలిపోతే ఇంకో విమానం పంపిస్తారు, లేదంటే ఇక్కడ నుంచి ఎయిర్ ఇండియా పంపిస్తారు, సెక్యూరిటీస్ పంపిస్తారు. అప్పుడు ఏం చేయగలదు అమెరికా? అండ్ డొనాల్డ్ ట్రంప్ ఏం చేయగలడు? సో డొనాల్డ్ ట్రంప్ చేసిన ఈ దుశ్చర్య గురించి మీరేమనుకుంటున్నారు? మస్ట్గా కామెంట్ చేసే ప్రయత్నం చేయండి.